ఎర్రచందనం అంటేనే ప్రజలు ఆశ్చర్యపోయి అది మనకు అవసరమా, ఏదో అడవుల్లో స్మగ్లర్లకు మాత్రమే అంకితం అనే మాట నుండి ఎర్రచందనం అంటే ప్రతి సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు రైతుగా మారి చేసే సాగు అని నమ్మకం తెప్పించిన సంస్థ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ గత 18 సంవత్సరాలుగా ఎదురులేని సంస్థగా పేరు పొందింది. ఇలాంటి సంస్థను మన ముందుకు తెచ్చిన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చైర్మన్ అయిన చామకూరి సాయి శ్రీనివాస్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సాయి శ్రీనివాస్ గారు అదే మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని వేసిన అడుగే ఎర్రచందనం సాగు. మొదట్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన సాయి శ్రీనివాస్ గారు తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉన్నా సామాన్య ప్రజలకు తను ఏదో చెయ్యాలి అనే పట్టుదలతో ఫార్మ్ ల్యాండ్ కంపెనీగా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించారు. సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు రైతుగా మారి ఇన్వెస్ట్మెంట్ చేసేలా ఒక అద్భుతమైన ఎర్రచందనం సాగు అనే కాన్సెప్ట్ ని మన ముందుకు తెచ్చిన వ్యక్తి సాయి శ్రీనివాస్ గారు. ఒక చిన్న మొక్కలా ప్రారంభమైన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ నేడు ఒక మహావృక్షంలా మార్చి చూపించారు సాయి శ్రీనివాస్ గారు. దానికి ఆయన పట్టుదల, కృషి కారణం. మొదట్లో ఎన్నో కష్టాలు, ఎన్నో మాటలు, అయినా సరే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిరంతరం తన పని తాను చేసుకుంటూ పోయేవారు. మొక్క నాటిన నాటి నుండి అన్ని పనులు వర్కర్స్తో దగ్గరుండి చూసుకునేవారు. అలాగే కంపెనీ అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఎర్రచందనం సాగు అంటేనే ఇది సాధ్యమా అని పక్కకు వెళ్లి నవ్వుకునే జనానికి తన విజన్ ఏంటో కళ్ల ముందు చూపించి ఇది సాధ్యమని మనందరికీ తెలిసేలా చేసిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు పక్కకు వెళ్లి నవ్వుకున్న జనమే తరువాత కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ రోజు వెంచర్లు వాళ్ల ఎర్రచందనం చెట్లు చూసుకుని ఆనందపడుతుంటే వాళ్ల చిరునవ్వుకు కారణమయ్యారు. దట్ ఈస్ చామకూరి సాయి శ్రీనివాస్ గారు. కష్టే ఫలి అని నమ్మకం తెప్పించిన సాయి శ్రీనివాస్ గారు ఈ రోజు మనందరికీ ఆదర్శమయ్యారు.